In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Find HCF of 60 and 100 by Euclid's division lemma. మనకి 2 నెంబర్స్ ఇచ్చారు 60 and 100 అని వాటి HCF highest common factor కనుక్కోమంటున్నారు using Euclid's division lemma. First of all, let us see what does it mean by Euclid's division lemma. For a given pair of integers a and b, we can find unique integers q and r such that a can be written as a equal to b times q plus r, where r is less than b and greater than or equal to 0. అంటే మన దగ్గర 2 ఇంటీజర్స్ a and b అనే ఉన్నాయనుకో. We can find 2 unique integers q and r such that a is written as a equal to b times q plus r. ఇక్కడ a అనేది డివిడెండ్, b అనేది డివైజర్, q అనేది కోఎఫిషియంట్ అండ్ r అనేది రిమైండర్. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే రిమైండర్ r అనేది ఎప్పుడు b కంటే చిన్నదిగా ఉంటుంది, అంటే డివైజర్ కంటే చిన్నదిగా ఉంటుంది. r కొన్నిసార్లు 0 కూడా అవ్వచ్చు అని చెప్తుంది. ఓకే, 0 నుంచి b మధ్యలో ఉండొచ్చు, లేకపోతే 0 అన్న అవ్వచ్చు అని చెప్తుంది. రైట్, ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. దీన్ని యూజ్ చేసుకుని హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామంటే లెట్స్ సే వీ హ్యావ్ 2 నెంబర్స్ సి అండ్ డి. ఓకే, ఈ సి అండ్ డి అనే నెంబర్స్ ఉంటే కనుక వాటి హెచ్సిఎఫ్కి కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే వి అప్లై డివిజన్ లెమ్మా టు సి అండ్ డి. సి అనేది ఇక్కడ డివిడెండ్, డి అనేది డివైజర్. అలాంటప్పుడు ఏమని రాస్తాం, సి ఈక్వల్ టు డి టైమ్స్ క్యూ ప్లస్ ఆర్ అని రాస్తాం. రైట్, ఇఫ్ రిమైండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద డివైజర్ డి ఈజ్ గోయింగ్ టు బి హెచ్సిఎఫ్. ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. ఓకే, రిమైండర్ 0 కాలేదనుకోండి మనం ఏం చేయాలి, we have to apply again the division lemma to the divisor and remainder. డివైజర్ d ఉంది కదా అండ్ రిమైండర్ r ఉంది కదా, వీటికి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అప్లై చేయాలి. ఓకే, అలా అప్లై చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే ఫైన్, రాకపోతే కనుక యూ కంటిన్యూ దిస్ స్టెప్. ఓకే, లెట్ us do that now for 60 and 100. 100 అనేది పెద్ద నెంబర్ కాబట్టి లెట్స్ కాల్ దిస్ యాజ్ డివిడెండ్. Okay, so now we want to apply division lemma for 60 and 100. Okay, ఇది a ఇది b అనుకున్నాం అనుకోండి, 100ని 60తో డివైడ్ చేయండి. రైట్, సో డివిడెండ్ is 100, divisor is 60 and coefficient is 1 and remainder is 40. Right, now I can write this as 100 dividend that is equal to 60 times 1 plus 40. Right, now remainder 40 undi, it is not equal to 0. Right, so it means we have to apply division lemma for divisor and remainder. Divisor enti 60, remainder enti 40. అంటే 60కి 40కి we have to apply division lemma again. ఓకే, 60ని ఏ ప్లేస్లో అనుకోండి, ఇప్పుడు b ప్లేస్లో 40 అనుకోండి. నౌ 60ని 40తో డివైడ్ చేయండి. 1 times 40, when you subtract it you have remainder 20. Right, now I can write 60 equal to 40 times 1 plus 20. Right, remainder is again a non-zero. అంటే we have to apply division lemma now to 40 and 20. Right, let's do that. 40ని 20తో డివైడ్ చేద్దాం. 2 times 20 is 40. When you subtract you have 0 as remainder. Right, now I can write 40 equal to 20 into 2 plus 0. Right, now the remainder is 0 and the divisor is 20. Right, let's note that remainder equal to 0 and divisor is 20. So divisor 20, ఎప్పుడైతే రిమైండర్ 0 అయిందో డివైజర్ ఈజ్ కాల్డ్ ద హెచ్సిఎఫ్. రైట్, అంటే 60 and 100 అనే
పేర్ ఆఫ్ నెంబర్స్కి ఈ 20 అనేది హెచ్సిఎఫ్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 100 and 60 is 20. Understood how to use Euclid's division lemma and division algorithm to find HCF? Expand log of 343 divided by 125. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు గుర్తు రావాల్సిన ఫార్ములాస్ లాగరిథమ్స్ నుంచి 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా అని. ఓకే, ఈ పర్టికులర్ కేసులో ఇది లాగ్ ఎక్స్ బై వై ఫామ్లో ఉంది, రైట్? 343/125 అంటే సెకండ్ లా ఈజ్ అప్లికబుల్. సెకండ్ లా ఏమని చెప్తుంది? లాగ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, ఇక్కడ బేస్ ఏ అనేది ఉంది, సేమ్ బేస్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ బేస్ ఉందో ఇటు పక్కన అదే బేస్. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనకి బేస్ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు సింపుల్గా వితౌట్ బేస్ ద ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బి లాగ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అవుతుంది. ఓకే, దీని ప్రకారం లాగ్ 343 డివైడెడ్ బై 125 ఏమవుతుంది? లాగ్ 343 మైనస్ లాగ్ 125, రైట్? 343ని 7 క్యూబ్ అని రాయొచ్చు, 125ని 5 క్యూబ్ అని రాయొచ్చు, రైట్? నౌ యు సీ లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇలాంటి ఫామ్లో ఉంది, రైట్? లాగ్ 7 క్యూబ్ అనేది ఇలాంటి ఫామ్లో ఉంది. అంటే మనకి గుర్తు రావాల్సింది థర్డ్ లా. థర్డ్ లా ఏమని చెప్తుంది? లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్, రైట్? ఇక్కడ బేస్ అనేది ఏ, రైట్? లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ అంటే ఈ ఎం అనేది పవర్గా ఉంది కదా, అది ముందుకు వచ్చేసింది, మల్టిప్లై చేస్తుంది, రైట్? దాని ప్రకారం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? ఈ 3 అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడ ఈ 3 అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది. అంటే 3 log 7 మైనస్ 3 log 5, రైట్? దీన్ని ఫర్దర్గా కావాలంటే మనం 3 times log 7 మైనస్ log 5 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నో మ్యాటర్. To answer the question, you can say that log 343 divided by 125 equal to 3 log 7 minus 3 log 5. మనం ఇక్కడ సెకండ్ లా చూసాం, థర్డ్ లా చూసాం. వాట్ ఈస్ ఫస్ట్ లా? డూ యూ రిమెంబర్? అదర్వైజ్ నోట్ దిస్. లాగ్ ఎక్స్ టైమ్స్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అర్థమైంది కదా? ఈ 3 లాస్, దిస్ ఇస్ ఫస్ట్ లా అంటాం, ఇది సెకండ్ లా, దిస్ ఇస్ థర్డ్ లా. యూ హ్యావ్ టు నోట్ దీస్ 3 ఫార్ములాస్. Very important. Okay, write set A consisting of elements 2, 4, 8 and 16 in the set builder form. ఇక్కడ A అనేది సెట్ రోస్టర్ ఫామ్లో ఇచ్చారు మనకి. we're asked to write it in set builder form. మీరు చూడండి, ఏలో ఎలిమెంట్స్ చూస్తే కనుక 2, 4, 8, 16 వీటిని అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఏమని చెప్పొచ్చు? 4ని 2 స్క్వేర్ అని, 8ని 2 క్యూబ్ అని, 16ని 2 పవర్ 4 అని రాయొచ్చు, 2ని 2 పవర్ 1 అని రాయొచ్చు, రైట్? సో లెట్స్ రైట్ దట్. ఏ ఈజ్ నౌ హ్యావింగ్ ఎలిమెంట్స్ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అండ్ 2 పవర్ 4. ఈ నెంబర్స్ అన్నిట్లోకి బేస్ సేమ్ ఉంది, నెంబర్ 2 ఉంది, రైట్? బట్ పవర్స్ ఆర్ చేంజింగ్. 1, 2, 3, 4. మీకు తెలుసు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and so on. What are these numbers called? Natural numbers, right? అంటే 1, 2, 3, 4 అనేవి ఏంటి? Natural numbers smaller than 5, right? Now I can say that 1, 2, 3, 4 are natural numbers smaller than 5. ఇది ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో 2 పవర్ n అని రాసేయచ్చు. ఓకే, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 2 పవర్ n, వేర్ n కెన్ బి 1, 2, 3 or 4, రైట్? సో లెట్స్ రైట్ దిస్ ఇన్ సెట్ బిల్డర్ ఫార్మ్ నౌ. A is a set of elements x such that x equal to 2 power n, where n is smaller than 5
అండ్ n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ క్యాపిటల్ N. అర్థమైంది కదా? ఎప్పుడైనా కానీ సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు x అనేది ఒక ఎలిమెంట్ అనుకుందాం. లెట్స్ సే దట్ ఈజ్ 2^1 అనేది ఒక ఎలిమెంట్, దాన్ని x అన్నాం అనుకుందాం. ఓకే, x ఈక్వల్ టు 2^n. n అనేది ఏంటి? ఇట్ కెన్ హ్యావ్ నెంబర్స్ 1 2 3 4 అంటే దాన్ని లెస్ దాన్ 5 అని చెప్పొచ్చు. అండ్ దట్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. ఇంతకుముందు క్యాపిటల్ N అనేది నేచురల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో నేచురల్ నెంబర్స్లో 5 కంటే స్మాలర్ అని చెప్పాం కాబట్టి వీ కెన్ సే దట్ n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. దీన్ని ఎలా చదువుతాం? A ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x such that x equal to 2^n where n is less than 5 and n belongs to natural numbers capital N. Understood? Draw the Venn diagrams of the sets A minus B and B minus A. ఇక్కడ A minus B అనేది ఒక సెట్, B minus A అనేది అనదర్ సెట్. వాటికి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమన్నారు. A minus B డెఫినేషన్ ఏంటో చూస్తే కనుక యూ కెన్ రైట్ దిస్ యాజ్ A minus B is a set of elements x such that x belong to A and x does not belong to B. దీని మీనింగ్ ఏంటంటే A మైనస్ B అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఏలో మాత్రమే ఉండాలి, ఆ ఎలిమెంట్స్ Bలో ఉండకూడదు. ఓకే, ఇప్పుడు A మైనస్ B అనే సెట్లో ఏలో మాత్రమే ఉండే ఎలిమెంట్స్, Bలో ఉండకుండా ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని మనం వెన్ డయాగ్రామ్గా చూపించినప్పుడు ఏం చేస్తామంటే ఏలో మాత్రమే ఉండాలి, బీలోకి ఎంటర్ అవ్వకండి. బీలోకి ఎంటర్ అయితే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి A మైనస్ B. A మైనస్ B అంటే ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. రైట్, అంటే బ్లూ సర్కిల్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఏ అనేది గ్రీన్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం, బి అనేది బ్లూ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అది A మైనస్ Bని రిప్రజెంట్ చేస్తుంది. అండర్స్టూడ్? A మైనస్ B అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x such that x belongs to A and x does not belong to B. అర్థమైంది కదా? ఇక్కడ ఉన్నవి మాత్రమే, ఏలో ఉండి బీలోకి ఎంటర్ అవ్వకుండా ఉన్నవి మాత్రమే A మైనస్ B సెట్ అవుతాయి. ఓకే, నా B మైనస్ A డెఫినేషన్ చూడండి. B మైనస్ A is a set of elements x such that x belongs to B and x does not belong to A. ఇప్పుడు దీనికి వెన్ డయాగ్రామ్ గీయాలనుకున్నాం అనుకోండి, మనం ఎలా చేస్తాం? ఇక్కడలానే ఫస్ట్ యూ హ్యావ్ ఏ యూనివర్సల్ సెట్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ యూజింగ్ మ్యూ అండ్ యూ హ్యావ్ టూ సెట్స్ A అండ్ B. A అనేది గ్రీన్ సర్కిల్ అండ్ B అనేది బ్లూ కలర్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ x అనేది B మైనస్ A అనే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? దోస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఓన్లీ బిలాంగింగ్ టు B బట్ నాట్ టు A. అంటే దీన్ని ఎలా షేడ్ చేయాల్సి ఉంటుంది? Bకి మాత్రమే షేడ్ చేయాలి, ఏలోకి ఎంటర్ అవనివ్వకూడదు. ఏలోకి ఎంటర్ అయితే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి B మైనస్ A. అర్థమైందా? సో షేడెడ్ పోర్షన్ ఏంటి? is B minus A. రైట్, సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేశారనుకోండి, A మైనస్ B ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ B మైనస్ A. రైట్, దట్స్ వై వీ కెన్ సే దట్ A మైనస్ B ఈజ్ నాట్ ఈక్వల్ టు B మైనస్ A. ప్లీజ్ నోట్ దిస్. ఎప్పుడైనా కానీ A మైనస్ B అనే సెట్ B మైనస్ A అనే సెట్తో ఈక్వల్ అవ్వదు. అర్థమైంది కదా? Two angles are complementary and one angle is 18 degrees more than the other. Then find the angles. మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయని ఇచ్చారు, అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చారు. రెండోది వన్ యాంగిల్ ఈజ్ 18 degrees more than the other one. అంటే the larger angle is 18 degrees more than the smaller one. Then find the angles. మనకి 2 యాంగిల్స్ తెలియదు. ఐఎమ్ కాలింగ్ ద ఫస్ట్ వన్ యాజ్ లార్జర్ యాంగిల్ దట్ ఈస్ ఈక్వల్ టు x degrees అండ్ ద స్మాలర్ వన్ యాజ్ y degrees. ఓకే, సో దీస్ 2 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్.
అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనకేం తెలుసు? సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అని తెలుసా? Otherwise, note it down. Sum of the complementary angles equal to 90 degrees. It means x plus y equal to 90 degrees. Right? Because these two angles, x and y, are complementary angles, right? X plus y equal to 90 ayindi. So, larger angle is 18 degrees more than the other one. Right? Larger angle enti x. X is greater than y. And x equal to y plus 18. ఎందుకంటే 18 degrees. X అనేది 18 degrees more than y కాబట్టి. So let's write that. This equation I can rearrange and write it as x minus y equal to 18. Observe these two equations. These are a pair of linear equations in two variables, right? X and y అనేవి variables. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి ఎలిమినేషన్ మెథడ్ తెలుసు, సబ్స్టిట్యూషన్ మెథడ్ తెలుసు, గ్రాఫ్ మెథడ్ తెలుసు, రైట్? I'm going to use substitution method here. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో x plus y equal to 90 ఉంది కదా, ఇక్కడ x equal to y plus 18 అని ఉంది. ఈ y ప్లేస్లో ఈ x ప్లేస్లో y plus 18 అనేదాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రైట్? అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది y plus 18 plus y equal to 90. This can be written as 2y plus 18 equal to 90. 2y equal to 90 minus 18, that is equal to 72. 2y equal to 72 ante y equal to 72 by 2, that is equal to 36. So y equal to 36 degrees వచ్చేసింది మనకి. x వాల్యూ కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు x equal to y plus 18, రైట్? సో y ప్లేస్లో 36 సబ్స్టిట్యూట్ చేస్తే x equal to 36 plus 18, that is equal to 54 degrees. So we have now x and y values known. So what are the complementary angles? 54 degrees and 36 degrees. The difference between them is 18 degrees and their sum 54 plus 36 equal to 90. Understood?